పవన్ కళ్యాణ్ గారు ఈ స్థలం అంతా మాదండి. మొత్తం ఈ జనం అందరూ కలిసి గుడికానికి మా స్థలం ఆక్రమణ చూస్తున్నారండి. గతంలో మా అబ్బాయి జనసేన తరఫున పోటీ చేసేయండి. ఇవాళ వైసీపీ వాళ్ళు అందరూ అందులో చేరి మమ్మల్ని గెంటేసి వాళ్ళందరూ రాజకీయ కొత్తగా మా మీద ఖచ్చితంగా సాధించున్నారండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కొత్త వాళ్ళందరూ వచ్చి కూడా మమ్మల్ని దమైందారండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మండలం అండి 20 అయితే మమ్మల్ని ఏదో అనాథుల కింద చూసండి మా మనుషుల్ని ఆడుకుంటున్నారండి. మాదండి ఇది, మా అత్త మామ సంపాదించిందండి ఇది. ఏనానిచో మమ్మల్ని అయితే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధపడుతున్నారండి. మా పిల్లలు చిన్నోళ్ళండి. మా అబ్బాయి జనసేనలో తిరిగాడండి. జనసేనలో తిరగనోళ్ళు కూడా ఓడించున్నారండి మమ్మల్ని వైసీపీ వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టి కూర్చున్నారండి. ఆ సెక్రటరీ గారు మాత్రం దింపమని చెప్పారంటండి. ఆ సెక్రటరీ గారి ద్వారాగా ఏదన్నా జరగాలని. పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం, మీరే చెయ్యాలి ఏది చేసినని. ఈ వైసీపీ వాళ్ళందరూ ఇందులో చేరి మా తలాన్ని కబ్జా చేయడానికి ఉత్తర గుడిగడేస్తామని మా అమ్మకి ఎత్తమే మమ్మల్ని దెబ్బేసిందండి. ఇవాళ తల గుంటుకుని తోమ తవ్వుతాయండి. వీళ్ళందరూ నిర్ణయించుకుని రాత్రి ఈదంతా వాళ్ళందరూ ఉండిపోయండి. కట్టారండి. మాకేం తెలియదని మేము ఎవరి పొలాడు పోయామండి. ఆ రోజు అలాగా ఉన్నాడు, ఈ రోజు అలాగా ఉన్నాడు. కళ్యాణ్ గారు మాకు తలపెట్టించండి. మా అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ముసలతను చెవులేని బట్టలు లేదు. పింఛనీ డబ్బులతో బతుకుతున్నాం మేము. 4000 పింఛనీ ఇస్తున్నారు. ఆ పింఛనీతోనే గడుపుకుంటున్నామండి. ఒక పూట మానేస్తే గడదు మాకు. అందుకే మమ్మల్ని ఆడించారండి ఆట. ఇది పెద్దలందరూ కలిపి 4 కుటుంబాలు ఉన్నారండి. 4 కుటుంబాల మమ్మల్ని ఏడ్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు సార్. పిఠాపురం మండలం విరవ గ్రామ పంచాయతీలో లాస్ట్ ఇయర్ జరిగిన లాస్ట్ ఎలక్షన్లో మా అన్నయ్య ఎంపీటీసీగా పోటీ చేశారు సార్. అలాగే నేను కూడా, నా పేరు రాచకొండ గంగాధర్, నేను జనసేన అభ్యర్థినే. మా అన్నయ్య లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఎంపీటీసీగా ఓడిపోయాడు సార్. పార్టీ స్టార్టింగ్ కానించి ముందు నుంచి కూడా విరవ గ్రామ పంచాయతీలో మేము తిరిగాం సార్. పార్టీ కోసం మేమే కాదు, మా కుటుంబం కూడా పార్టీ కోసం తిరిగాం సార్. ఈరోజు ఈ స్థలం కోసం మీ ముందుకు వచ్చాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం.